హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారసురాలు రివ్యూ. ముందుగా చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మైథిలి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. సాకేత్ అక్కడ ఉన్న ఆయుర్వేదం డబ్బాలు చూస్తూ ఉంటాడు. మైథిలి మైథిలి అని పిలుస్తాడు. మైథిలి, ఏంటి, నేను బావకు ధరణేనన్న సంగతి తెలిసిపోయిందా? అయ్యో, ఇప్పుడు తెలిసిపోతే ఎలాగా? ఈ రెండు కుటుంబాలను ఒకటి చేయాలని అనుకుంటున్నాను. నిజం తెలిసిపోయిందంటే ఇక బావ నన్ను అసహ్యించుకుంటాడు అంటూ చాలా భయపడుతూ బయటకు వస్తుంది. ఏంటి బాస్ అని అంటే, మీ నాన్నగారు ఏమైనా ఆయుర్వేద వైద్యం చేస్తారా అని అడిగితే, ఏంటి, బావకు నిజం తెలిసి అడుగుతున్నాడా లేక తెలుసుకోవాలని అడుగుతున్నాడా ఏమీ అర్థం కావటం లేదు అంటూ, అవును బాస్ అని అంటుంది. ఆ డబ్బా మీద ప్రసాద్ అన్న పేరు చూసి, మీ నాన్నగారి పేరు ప్రసాద అంటే అవును అని తల ఊపుతుంది. పూర్తి పేరు ఏంటి అని అడుగుతాడు. శివప్రసాద్ అని చెబుతుంది. ఇప్పుడు నిజం చెప్పకుండా బావకు అబద్ధం చెప్పి మంచి పని చేశాను అని అనుకుంటుంది. శివప్రసాద, ఏంటి బాస్, ఏమైంది? మీకు తెలిసిన ఆయుర్వేదం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, ఒకడు ఉన్నాడు అంటూ నాగేంద్ర ప్రసాద్ని గుర్తు చేసుకుంటాడు. ఏంటి బాస్, అంత కోపంగా మొహం పెట్టారు? అసలు ఏమైంది? ఆయన మీద ఎందుకు అంత కోపం? ఆయన మీదేనా, ఆయన కుటుంబం మీద మొత్తం కోపమా అని మైథిలి అడగబోతుంటే ఇంతలో డాక్టర్ ఫోన్ చేస్తాడు. సాకేత్, నేను బయటకు వెళ్ళాలి. ఆ అమ్మాయిని తీసుకొస్తున్నావా అని అంటే, ఇప్పుడే తీసుకొస్తాను డాక్టర్ అని చెబుతాడు. మైథిలి, ఇక పద, లేట్ చేయకూడదు. డాక్టర్ గారు బయటకు వెళ్ళాలంట, మన కోసమే వెయిట్ చేస్తున్నారు అని అంటూ, ఇక మైథిలి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే సాకేత్ అయితే మైథిలిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు. నాగేంద్ర ప్రసాద్ వెళ్తూ వెళ్తూ ఉండగా తన జేబులోంచి తాళాల గుత్తి కింద పడటంతో అది సక్కుబాయి తీసుకుంటుంది. ఇక అందరూ ఇంట్లో లేరు కదా అని తన కూతురు తారతో కలిసి హరిశ్చంద్ర ప్రసాద్ రూమ్లోకి వెళ్ళి ఆ లాకర్ ఓపెన్ చేస్తుంది. అమ్మో, ఎన్ని నగలో అని అంటే, అవునమ్మా, నువ్వు చెప్పినట్లే పెద్దనాన్న లాకర్లో చాలా నగలు ఉన్నాయి, డబ్బు కూడా చాలాది ఉంది. ఇక ఇక్కడే ఇంత ఉందంటే బ్యాంకు లాకర్లో ఎంత ఉంటుందో అనుకుని, పద పద, ఎవరొకరు వచ్చేలోపు ఈ నగల్లో కొన్ని కొట్టేద్దాం అని అంటుంది. సరే, అదిగో అక్కడ బ్యాగ్ ఉంది, తీసుకురా అని సక్కుబాయి చెప్పడంతో నయనతార బ్యాగ్ తీసుకొస్తుంది. ఇక ఇద్దరూ కలిసి ఆ లాకర్లో ఉన్న నగలు, డబ్బు ఆ బ్యాగులో సర్దుతూ ఉంటారు. మరోవైపు సౌదామిని అయితే కారులో ఉండగా తన ఫోన్ కోసం చూసుకుంటుంది. పర్సులో ఫోన్ కనిపించకపోయేసరికి, అయ్యయ్యో, ఫోన్ ఇంట్లో మర్చిపోయానే, ఇప్పుడు ఎలాగా అంటూ, డ్రైవర్, కారు ఇంటికి పోనివి, ఫోన్ మర్చిపోయాను అని అంటుంది. అలాగే మేడం అంటూ డ్రైవర్ అయితే సౌదామిని ఇంటికి తీసుకొస్తాడు. సౌదామిని అయితే తన ఫోన్ కోసం రూమ్లోకి వెళ్తుంది. తన ఫోన్ తీసుకుని బయటకు వస్తుండగా ఇంతలో హరిచంద్ర ప్రసాద్ రూమ్లో ఉన్న నయనతార ఫోన్ అయితే మోగుతుంది. ఏమిటి, అన్నయ్య ఇంట్లో లేడు కదా, తన రూమ్లోంచి ఫోన్ సౌండ్ వస్తుంది ఏంటి అంటూ రూమ్లోకి వచ్చి చూసేసరికి సక్కుబాయ్ నయనతార నగలు బ్యాగ్లో సర్దడం చూస్తుంది. సక్కుబాయ్, ఏంటి, ఏం చేస్తున్నారు అని అంటే, సక్కుబాయ్ ఒక నిమిషం కంగారు పడిపోతుంది. అయినా తప్పించుకోవడానికి, సౌదామిని, నేను బావగారు రూమ్ సర్దడానికి వచ్చాను, ఇంతలో లాకర్ ఓపెన్ చేసి ఉంది అని అంటే, లాకర్ ఓపెన్ చేసి ఉంటే మీరు లాకర్ మోస్తే సరిపోతుంది కదా, ఏంటి అన్నీ బ్యాగ్లో సర్దుతున్నారు అని అడిగితే, సౌదామిని, అన్నీ చెల్లాచెదరుగా పడి ఉన్నాయి, అందుకనే ఈ బ్యాగులో వేసి లాకర్లో పెడదామని ఇద్దరం కలిసి ఈ బ్యాగ్ సర్దుతున్నాం. అదే పనివాళ్ళు ఎవరైనా చూసుంటే ఏమవును అని అంటుంటే, సర్లే మీరు వెళ్ళండి, ఇక ఈ నగల సంగతి నేను చూసుకుంటాను అని సౌదామిని చెప్పడంతో సక్కుబాయ్ ఆ నగల బ్యాగ్ అక్కడే వదిలేసి బయటకు వస్తుంది. నయనతారతో, మన అదృష్టం బాగుంది, కొంచెంలో తప్పించుకున్నాము, లేకపోతే ఈరోజు మనం ఈ నగలు దొంగతనం చేస్తున్నామని మనల్ని ఇంట్లోంచి బయటకు గెంటేసిన ఈ సౌదామిని అని అంటుంది. అవునమ్మా, నువ్వు లాస్ట్లో చాలా తెలివిగా సమాధానం చెప్పావు, ఎక్కడ అనుమానం రాకుండా బాగా మేనేజ్ చేశావని తన తల్లిని మెచ్చుకుంటుంది నయనతార. సౌదామిని అయితే ఆ నగలు లాకర్లో పెట్టబోతుంది. ఇంతలో ఆ మంచం మీద డాక్యుమెంట్స్ కనిపించడంతో ఏంటి ఇవి అని చూస్తుంది. అందులో నాగేంద్ర ప్రసాద్ పేరు ఉండడంతో సౌదామిని చాలా టెన్షన్ పడిపోతుంది. ఏంటి, నాగేంద్ర ప్రసాద్ పేరు మీద ఇన్ని ఆస్తులు ఉన్నాయి అంటే ఆ దుర్మార్గుణ్ణి నేను చేదరించుకుంటున్న అన్నయ్య పరితపించిపోతున్నాడు, నాగేంద్ర ప్రసాద్ కోసం ఈ ఆస్తులన్నీ కూడబెడుతున్నాడు అంటూ ఇక
ఆ పేపర్లు పట్టుకుని తన కూతురు ఉష దగ్గరికి వెళ్తుంది. ఉష దగ్గరికి వచ్చి ఆ పేపర్లు చూసి, చూసావా ఉష, నేను ఆ నాగేంద్ర ప్రసాద్ని, ఆ దరిద్రుణ్ణి దూరంగా పెట్టినా ఇప్పుడు మీ పెద్ద మావయ్య ఆ నాగేంద్ర ప్రసాద్ పేరు మీద ఆస్తులు కూడబెడుతున్నాడు. అంటే నేను ఎంత అసహించుకుంటున్నా మీ మావయ్యకు మాత్రం ఆ నాగేంద్ర ప్రసాద్ని కలుపుకోవాలనే ఉంది. ఇక ఈ విషయంలో నేను వదిలిపెట్టను. ఆ దరిద్రుడి కోసం మీ అన్నయ్య కానీ లేక మీ పెద్ద మావయ్య కానీ ఎవరు సపోర్ట్ చేసినా ఊరుకోను. వాళ్ళని అసలు నేను జీవితంలో క్షమించను అని నీకు మాట ఇస్తున్నాను అంటూ ఉష మీద ఒట్టేసి చెబుతుంది. ఉషకు జరిగిన అన్యాయానికి నాతో పాటు మా అన్నయ్య కూడా బాధపడి ఇక ఆ నాగేంద్ర ప్రసాద్ని దూరం పెట్టాడు అని అనుకున్నాను. కానీ నేను మాత్రమే ఆ దరిద్రుణ్ణి దూరం పెట్టాను. అన్నయ్య మనసులో ఆరాధిస్తున్నాడు. ఈ విషయం గురించి అన్నయ్య వచ్చిన తర్వాత మాట్లాడాలి అంటూ సౌదామిని అనుకుంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు సాకేత్ మైథిలిని హాస్పిటల్కి తీసుకువస్తాడు. మైథిలి కావాలని నీరసం బాస్ అంటూ పడిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది. నేను ఇంకా నడవలేకపోతున్నాను అని అంటే అక్కడ ఉన్న నర్సుని వీల్చైర్ ఉందా అంటే వీల్చైర్స్ అన్నీ అయిపోయాయి అని ఆ నర్సు చెప్పడంతో మైథిలిని అయితే ఎత్తుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువస్తుండగా అప్పుడే అక్కడ హాస్పిటల్కి వచ్చిన కైలాష్నాథ్ అయితే సాకేత్ను మైథిలిని చూస్తాడు. ఏంటి ఈ సాకేత్ తన ఆఫీస్లో పనిచేసే మైథిలిని ఇలా ఎత్తుకుని తీసుకువస్తున్నాడేంటి అంటూ ఇక వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. అయినా ఈ మైథిలి ఎవరు? ఈ మైథిలి సౌదామినికి సాకేత్కి ఎందుకు దగ్గర అవుతుంది? కావాలనే ఉద్దేశపూర్వకంగా అవుతుందా, లేకపోతే అనుకోకుండా అలా జరుగుతున్నాయా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటూ ఇక కైలాష్నాథ్ వాళ్ళ వెనకే వచ్చేసరికి సాకేత్ అయితే కైలాష్నాథ్ని చూసుకోకుండానే మైథిలిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. చూడండి డాక్టర్ అంటే డాక్టర్ జ్వరం అన్ని టెస్టులు చేసి తినకు ఫీవర్ బాగా ఎక్కువగా ఉంది, ఇప్పుడు ట్యాబ్లెట్ ఇచ్చినా తగదు, ఇంజెక్షన్ చేయాలి అని అంటే మైథిలి అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం, ట్యాబ్లెట్ ఇవ్వండి చాలు అని అంటుంది. మైథిలి నువ్వేమీ భయపడుకుని నేనున్నాను కదా అంటూ సాకేత్ అయితే మైథిలిని పట్టుకుని ఇంజెక్షన్ చేయిస్తాడు. ఇక ఇదంతా బయట నుంచి చూసిన కైలాష్నాథ్ అయితే ఏంటి ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ కోసం ఈ సాకేత్ ఇంత పని చేస్తున్నాడు, తన్ని ఎందుకు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఇప్పుడు ఈ మైథిలి సాకేత్కి దగ్గర అవుతే చందన ఏమవుతుంది? చందన సాకేత్ల పెళ్లి జరగాలి, చందనకున్న ఆస్తి అంతా నా కొడుక్కి రావాలి, అప్పుడు నేనే రాజుని అవుతాను. మధ్యలో ఈ మైథిలి ఎవరు అడ్డుపడడానికి? తెలుసుకుంటాను. అసలు ఈ మైథిలి ఎక్కడి నుంచి వచ్చింది, నా భార్యకు నా కొడుక్కి ఎందుకు దగ్గరవుతుంది అనే విషయాలు తెలుసుకుంటాను. అసలు ఈ మైథిలిని వదిలిపెట్టను అని కైలాష్నాథ్ అనుకుంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.